17 సంవత్సరాలు ఉన్న నాడియా చౌహాన్ అనే అమ్మాయి ఫ్రూటీని 3 కోట్ల ఉన్న మార్కెట్ ని 4,000 కోట్లకి ఎలా పెంచగలిగింది? అసలు ఈ నాడియా చౌహాన్ ఎవరు? జాయిన్ అయిన వెంటనే చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా ఎలా అవ్వగలిగారు? ఫ్రూటీ మార్కెటింగ్ ని అంతలా ఎలా పెంచగలిగారు? పార్లే అగ్రో కంపెనీ కేవలం ఒక ఫ్రూటీయే కాదు, మొత్తం పార్లే కంపెనీలోనే 3 వేరే వేరే ప్రొడక్ట్స్ ని తయారు చేస్తాయి. నెంబర్ 1 డ్రింక్స్, నెంబర్ 2 బిస్కెట్స్, నెంబర్ 3 వాటర్. ఇంకా మనం పార్లే గ్రూప్ హిస్టరీ గురించి, నాడియా చౌహాన్ బిజినెస్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాము. అసలు నాడియా చౌహాన్ పార్లే అగ్రో కంపెనీ మార్కెటింగ్ సంవత్సరానికి 300 కోట్లు మార్కెటింగ్ చేస్తున్న దగ్గర నుంచి ఈ రోజు 8,000 కోట్లు మార్కెటింగ్ కి ఎలా డెవలప్ చేశారు? ఇది తెలుసుకునే ముందు పార్లే కంపెనీ 300 కోట్లు మార్కెటింగ్ చేస్తున్న దగ్గర నుంచి తెలుసుకుందాము. పార్లే కంపెనీ 1929లో శ్రీ మోహన్ లాల్ చౌహాన్ స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ ముంబైలో వైలీ పార్లే అనే ఏరియాలో ఉంటుంది. దీనివల్ల ఈ కంపెనీకి పార్లే అనే పేరు పెట్టారు. పార్లే కంపెనీ మొదట్లో బేకరీ ఐటమ్స్ ని తయారు చేసేవారు. బ్రెడ్, టోస్ట్ బ్రెడ్, పావ్ బన్ లాంటివి. 10 సంవత్సరాల తర్వాత పార్లే కంపెనీ బిస్కెట్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. కానీ మొదట్లో వాళ్ళకి బ్రిటిష్ ఆర్మీకి అమ్మడానికి మాత్రమే లైసెన్స్ ఉంది. అప్పుడు వాళ్ళు కేవలం బ్రిటిష్ ఆర్మీకి మాత్రమే సేల్ చేసేవారు. ఎప్పుడైతే 1947 లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో, బ్రిటిష్ ఆర్మీ ఇండియాను వదిలి వెళ్లిపోయినప్పటి నుంచి పార్లే కంపెనీ లోకల్ మార్కెట్ లో సేల్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ టైంలో బ్రిటిషర్స్ కి సేల్ చేస్తున్నప్పుడు స్వాతంత్రం తర్వాత పార్లే ఇండియా గ్లూకోజ్ బిస్కెట్స్ ని పార్లేజీ అనే పేరుతో లాంచ్ చేశారు. ఆ పేరే ఈ రోజు కూడా ఉంది. ఆ సమయంలోనే కోకో కోలా ఇండియన్ బిజినెస్ లోకి ఎంటర్ అయింది. 1977 లో ఇండియన్ గవర్నమెంట్ కోకో కోలాని బ్యాన్ చేసింది. కోకో కోలా లేకపోవడం వల్ల సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ ఖాళీ అయిపోయింది. అప్పుడు ఇంకా పార్లే కంపెనీ సాఫ్ట్ డ్రింక్స్ నమ్మడం కూడా స్టార్ట్ చేసింది. ఆ కంపెనీ నుంచి వచ్చినవే గోల్డ్ స్పాట్, థమ్స్ అప్, లిమ్కా. ఇక్కడ దాకా అంతా బానే ఉంది. ఆ తర్వాతే కంపెనీ సపరేట్ అవడం మొదలైంది. కంపెనీ ఓనర్ అయిన మోహన్ లాల్ చౌహాన్ కి మొత్తం 5 కొడుకులు. అందులో చిన్న కొడుకే జయంతిలాల్ చౌహాన్. అతని లైఫ్ స్టైల్ వీళ్ళు నలుగురు కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉండేది. అందుకే చిన్న కొడుకైన జయంతిలాల్ చౌహాన్ డ్రింక్స్ ని తీసుకున్నారు. మిగతా నలుగురు బిస్కెట్స్, చాక్లెట్స్ ని తీసుకున్నారు. ఇంకా ఆ నలుగురు పార్లే కంపెనీని హ్యాండిల్ చేసేవారు. 2020, క్రాక్ జాక్, మెనకో లాంటి ప్రొడక్ట్స్ అన్ని. కానీ జయంతిలాల్ చౌహాన్ డ్రింక్స్ కి సపరేట్ కంపెనీ స్టార్ట్ చేశారు. జయంతిలాల్ చౌహాన్ కి 2 కొడుకులు, రమేష్ చౌహాన్, ప్రకాష్ చౌహాన్. మళ్ళీ వీళ్ళిద్దరూ వేరయ్యారు. ఇందులో రమేష్ చౌహాన్ బిస్లరీ ప్రొడక్ట్స్ ని హ్యాండిల్ చేసేవారు. ప్రకాష్ చౌహాన్ సాఫ్ట్ డ్రింక్ ప్రొడక్ట్స్ ని హ్యాండిల్ చేసేవారు. ఇక్కడ నుంచి మొత్తం 3 కంపెనీస్ గా డివైడ్ అయిపోయారు. నెంబర్ 1 పార్లేలో బిస్కెట్ ప్రొడక్ట్స్ ని హ్యాండిల్ చేస్తారు. నెంబర్ 2 పార్లే అగ్రో, అందులో సాఫ్ట్ డ్రింక్స్ ని హ్యాండిల్ చేస్తారు. ఇందులోనే ఫ్రూటీ కూడా. నెంబర్ 3 పార్లేస్, ఇందులోనే బిస్లరీని హ్యాండిల్ చేస్తారు. ఇక్కడ మీకు ఫ్యాక్ట్ చెప్పాలి. ఎవరైతే బిస్లరీని లీడ్ చేస్తున్న రమేష్ చౌహాన్ ఉన్నారో, ఇండియాలో కోకో కోలా బ్యాన్ అయిపోయిన తర్వాత సేమ్ సిమిలర్ టేస్ట్ ఉన్న థమ్స్ అప్ ని చేశారు. థమ్స్ అప్ ని చేసిన తర్వాత ఎంత పాపులర్ అయిందంటే 85% కోకో కోలా మార్కెట్ ని థమ్స్ అప్ కవర్ చేసింది. కొన్నాళ్ళకి ఇండియాలోకి మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చిన తర్వాత ఇండియాకి పెప్సీ కూడా వచ్చింది. ఇంకా పెప్సీకి థమ్స్ అప్ కి కొంచెం కాంపిటీషన్ కూడా వచ్చింది. మళ్ళీ 1993లో కోకో కోలా రీలాంచ్ అయింది. రమేష్ చౌహాన్ గోల్డ్ స్పాట్, థమ్స్ అప్, లిమ్కా ఈ 3 ప్రొడక్ట్స్ ని కోకో కోలాకి $60 మిలియన్ కి సేల్ చేసేశారు. ఇంకా మనం ఫ్రూటీ గురించి మాట్లాడుకుంటే, ఫ్రూటీ 1984లో లాంచ్ చేశారు. లాంచ్ చేసిన వెంటనే చాలా ఎక్కువ అమ్ముడిపోయేవి. ఈ ఫ్రూటీ ఇంత పాపులర్ అవ్వడానికి 3 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 ప్యాకేజింగ్. ఆ టైంలో కూల్ డ్రింక్స్ గ్లాస్ బాటిల్స్ లో వచ్చేవి. ఆ కూల్ డ్రింక్ మనం అక్కడే తాగి ఆ షాప్ వాడికి మళ్ళీ ఆ బాటిల్ ని తిరిగి ఇచ్చేయాలి. ఆ గ్లాస్ బాటిల్ కానీ డ్యామేజ్ అయినా, పగిలినా తిరిగి మనమే డబ్బులు ఇవ్వాలి. కానీ ఫ్రూటీ లాంచ్ చేయడమే టెట్రా ప్యాక్ తో లాంచ్ చేశారు. ఫ్రూటీయే మొట్టమొదటి సాఫ్ట్ డ్రింక్ టెట్రా ప్యాక్ తో లాంచ్ చేశారు. ఈజీగా పట్టుకోవచ్చు, ఎక్కడికైనా తీసుకుని వెళ్ళొచ్చు, పైగా తాగి పారేవచ్చు. నెంబర్ 2 మ్యాంగో ఫ్లేవర్. ఇండియాకి మామిడి పండుకి ఏదో తెలియని అనుబంధం ఉంటుంది. సమ్మర్ సీజన్ వస్తే కాయ నుంచి పండు వరకు మనం చాలా ఇష్టపడతాము. మ్యాంగో ఫ్లేవర్ లో ఐస్ క్రీమ్ వచ్చినా, చాక్లెట్ వచ్చినా అన్ని హిట్ అవుతాయి. అలానే ఫ్రూటీ మ్యాంగో ఫ్లేవర్ తో రావడం చాలా పాపులర్ అయింది. నెంబర్ 3 మార్కెటింగ్. ఈ ఫ్రూటీ డ్రింక్ ని మార్కెటింగ్ లో పిల్లల్ని ఎక్కువ టార్గెట్ చేశారు. చిన్న పిల్లలు ఎప్పుడైతే ఏదైనా కొనడానికి షాప్ కు వెళ్తారో, వాళ్ళు కొనక ముందే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఆ ఫ్రూటీని కొని ఇచ్చేవారు. ఎందుకంటే ఆ ఫ్రూటీ గ్రీన్ ప్యాకింగ్ చూసి పేరెంట్స్ ఏమనుకుంటారు, షాప్ కు వెళ్లి ఏదో ఒకటి తినడం కన్నా మ్యాంగో జ్యూస్ తాగడం మంచిదే కదా అని అనుకుంటారు. ఇప్పుడు మనకు తెలుసు ఫ్రూటీ హెల్దీ డ్రింక్ కాదని, అందులో ఎక్కువ షుగర్స్ ఉంటాయని. కానీ ఆ రోజుల్లో దీని మీద అంత అవేర్నెస్ లేకుండా పోయింది. ఫ్రూటీ మార్కెట్ లో వచ్చిన తర్వాత ఫ్రూటీ మార్కెటింగ్ కొంచెం పెరుగుతూ ఉంది. 2003 వచ్చేసరికి 3,000 కోట్లు రెవెన్యూ జనరేట్ చేసింది. మధ్యలో మీకు గాని గుర్తు ఉంటే పార్లే అగ్రో కంపెనీ 2009లో హిపో చిప్స్ ని లాంచ్ చేసింది. కానీ
కానీ ఆ ప్రొడక్ట్ ఫెయిల్ అయ్యింది. దీనికి కారణం అడ్వర్టైజ్మెంట్ అండ్ బ్రాండింగ్. హిపో చిప్స్ ఒక హెల్దీ స్నాక్స్ లాంటివి. దీంట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ ఉండవు, జీరో ఫ్యాట్, లెస్ కొలెస్ట్రాల్, పైగా ఎయిర్ ఫ్రై కూడా. కానీ వీళ్ళు చేసిన అడ్వర్టైజ్మెంట్ లో ఇవేవి చూపించలేదు. పైగా అప్పట్లో వీటి మీద అంత అవేర్నెస్ కూడా లేకపోవడం వల్ల ఫెయిల్ అయిపోయింది. అదే ప్రొడక్ట్ ఈ రోజు కానీ లాంచ్ అయ్యి ఉంటే పక్కా క్లిక్ అయ్యేది. 2003లో నాడియా చౌహాన్ పార్లే అగ్రో కంపెనీలో జాయిన్ అవుతుంది. నాడియా చౌహాన్ మరి ఎవరో కాదు, ప్రకాష్ చౌహాన్ వాళ్ళ చిన్న కూతురు. నాడియా చౌహాన్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు కేవలం 17 సంవత్సరాలే. 17 సంవత్సరాలకే చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యారు. సాధారణంగా మనం ఏమనుకుంటాం, 17 సంవత్సరాలు ఉన్న అమ్మాయికి అంత పెద్ద కంపెనీ మార్కెటింగ్ అంతా తన చేతిలో ఎలా పెడతారు అనే కదా. నాడియా చౌహాన్ 11 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ కంపెనీకి వాళ్ళ ఫాదర్ తో వెళ్లి పార్ట్ టైం చేసేవారు. దీనివల్ల తనకి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు మార్కెటింగ్ ని హ్యాండిల్ చేయగలరు అనే నమ్మకం వచ్చింది. నాడియా చౌహాన్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కంపెనీలో చాలా మార్పులు చేశారు. చేసిన చేంజెస్ గురించి మాట్లాడుకుంటే ముందుగా ప్యాకేజింగ్. ముందు ఫ్రూటీ టెట్రా ప్యాకింగ్ గ్రీన్ కలర్ లో ఉండేది. తర్వాత మామిడి పండు ఎల్లో కలర్ లో ఉండడం వల్ల ఆ ప్యాకింగ్ కూడా ఎల్లో కలర్ కి మార్చారు. ఈ మ్యాంగో ఫ్లేవర్ ఎంత ఫేమస్ అయిందంటే వేరే కంపెనీస్ మ్యాంగో ఫ్లేవర్ వాడి ఎల్లో కలర్ ప్యాకింగ్ లోనే దింపేవారు. దీని వల్ల పార్లే అగ్రో కంపెనీ వాళ్ళ ప్యాకింగ్ లో మార్పులు చేశారు. కొత్త ట్రయాంగిల్ ప్యాకింగ్ లో తీసుకువచ్చి క్వాంటిటీని, ప్రైస్ ని తగ్గించారు. ఎందుకంటే ఏదైనా ఇండియాలో తక్కువ ప్రైజింగ్ ఉంటే ఫాస్ట్ గా సేల్ అవుతాయి. ఎందుకంటే మామూలుగా పిల్లలు ఒక 10 రూపీస్ ప్యాకెట్ కొనాలంటే ఇంట్లో ఇచ్చిన డబ్బులు దాచుకొని కొనాలి. అదే 2 రూపీస్ ప్యాకెట్ అయితే సాధారణంగా ఇచ్చిన 2 రూపాయలతోనే వెంటనే కొంటారు. ఈ ట్రయాంగిల్ ప్యాకెట్ లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టవసరం లేదు. చిన్న చిన్న ఊర్లలో కూడా ఎక్కడైతే ఫ్రిడ్జ్లు ఉండవో అక్కడ కూడా ఈ 2 రూపీస్ ప్యాక్స్ ని ఈజీగా సేల్ చేసేవారు. ఈ చిన్న ప్యాకెట్స్ వల్ల ఫ్రూటీకి చాలా ప్రాఫిట్ వచ్చింది. అలాగే ఫ్రూటీ మొట్టమొదటి ప్లాస్టిక్ కూల్ డ్రింక్స్ ని స్టార్ట్ చేసింది. ఆ ప్లాస్టిక్ బాటిల్ కాస్ట్ 20 రూపాయలు పెట్టారు. అప్పుడప్పుడే ఇంకా జనాలు ఇంట్లోకి ఫ్రిడ్జ్ కొనడం మొదలు పెట్టారు. ఇంకా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కొని ఫ్రిడ్జ్ లో పెట్టుకునేవారు. పైగా మళ్ళీ షాప్ కి తిరిగి ఇచ్చే అవసరం కూడా లేదు. నాడియా చౌహాన్ చేసిన థర్డ్ చేంజ్ ఏంటంటే ఫ్రూటీ పొజిషనింగ్. చాలా మంది ఫ్రూటీ డ్రింక్ అని అనగానే అది చిల్డ్రన్స్ డ్రింక్ అని బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రూటీ పిల్లలనే కాకుండా అందరు ఆడియన్స్ ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల మార్కెట్ ఇంకా పెరుగుతుంది. దీనికోసం బాలీవుడ్ యాక్టర్స్ అయిన షారుఖ్ ఖాన్, ఆలియా భట్ సౌత్ నుంచి అల్లు అర్జున్ తో ప్రమోట్ చేయించారు. ఇప్పుడు ఫ్రూటీ మీద ఉన్న పర్సెప్షన్ కూడా మారింది. ఇప్పుడు ఇంకా ఫ్యామిలీ డ్రింక్ గా అయిపోయింది. ఇంకా ఫ్రూటీ మార్కెటింగ్ కూడా పెరిగింది. అప్పటి నుంచి సంవత్సరానికి 500 కోట్లు, 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లకి పెరిగింది. కానీ ఇక్కడే ఒక సమస్య వచ్చింది. పార్లే అగ్రో కంపెనీకి 95% సేల్స్ ఫ్రూటీ నుంచే వస్తుంది. ఒకవేళ ఫ్రూటీ ప్రొడక్ట్ గానీ డౌన్ అయిపోతే కంపెనీ లాస్ లోకి వెళ్ళిపోతుంది. ఇలా జరగకుండా పార్లే అగ్రో కంపెనీ 3 కొత్త ప్రొడక్ట్స్ ని యాడ్ చేసింది. నెంబర్ 1 ఫ్రూటీ మనకు తెలిసిందే. నెంబర్ 2 యాపిల్ ఫ్లేవర్ యాపీ ఫిజ్. మీరు గమనిస్తే యాపీ ఫిజ్ బాటిల్ కొంచెం యూనిక్ గా ఉంటుంది. దీన్ని బట్టి పార్లే అగ్రో కంపెనీ ప్యాకింగ్ లో చాలా యూనిక్ గా ఉంటుంది అని తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళే ముందుగా టెట్రా ప్యాక్స్ ని తీసుకుని వచ్చారు. ట్రయాంగిల్ ప్యాకింగ్, అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ కూడా. యాపిల్ ఫ్లేవర్ లో యాపీ ఫిజ్ కి ఎటువంటి కాంపిటీషన్ కూడా లేదు. నెంబర్ 3 బెర్లీ డ్రింకింగ్ వాటర్ ప్యాకింగ్. బెర్లీ బ్రాండ్ బిస్లరీకి గట్టి కాంపిటీషన్ అనే చెప్పొచ్చు. ఈ రోజు బెర్లీ బ్రాండ్ ఒక సంవత్సరానికి 1000 కోట్లు మార్కెటింగ్ చేస్తుంది. ఇంకా రీసెంట్ గా స్మూత్ చాక్లెట్ ఫ్లేవర్ మిల్క్ షేక్స్ కూడా వస్తున్నాయి. అవి కూడా పార్లే అగ్రో కంపెనీ నుంచే వచ్చాయి. పార్లే అగ్రో కంపెనీకి 98% ఫ్రూటీ నుంచే వచ్చేది. కానీ ఇప్పుడు 48% కి పడిపోయింది. ఇప్పుడు కంపెనీ టోటల్ రెవెన్యూ 8000 కోట్లు. 4000 కోట్లు ఫ్రూటీ నుంచి, 1000 కోట్లు బెర్లీ నుంచి, 3000 కోట్లు ఫిజ్ స్మూత్ నుంచి వస్తుంది. నాడియా చౌహాన్ కి 2 అక్కలు, 1 అన్నయ్య ఉన్నారు. వీళ్ళు డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేస్తారు. ఫైనల్ గా ఫ్రూటీ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్యాకింగ్, ఇంకొకటి ముఖ్యంగా ఇదొక ఫ్యామిలీ డ్రింక్ గా ప్రమోట్ చేయడం. దీని వల్ల ఫ్రూటీ ఒక చిల్డ్రన్స్ డ్రింక్ గా కాకుండా ఒక ఫ్యామిలీ డ్రింక్ గా మారింది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.